బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి. పటాన్చెరులో వినాయక మండపాలను దర్శించుకుని పూజలు చేసిన ఎంపీ రఘునందన్ రావు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు కాంగ్రెస్ పారిపోయిందన్న మాజీ మంత్రి హరీష్ రావు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజావాణిలో వచ్చిన వినతుల్ని వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. జెండా లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. నీలం సంజీవరెడ్డి, వివిగిరి, పివి జయపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సుదర్శన్ రెడ్డి పోటీ వల్ల ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోందన్నారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. పటాన్చెరు టౌన్ పరిధిలోని గోనెమ్మ బస్తీలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోనెమ్మ యూత్ అసోసియేషన్ నిర్వహించిన వినాయక మండపంలో ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఉత్సవ కమిటీ ఎంపీని శాల్వ దండతో ఘనంగా సన్మానించారు. గోనెమ్మ బస్తీ నూతన అధ్యక్షుని మేకల దయానందిని శాల్వతో ఘనంగా సత్కరించారు. రఘునందన్ రావు గణనాథుడి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీలర్ల సంఘ అధ్యక్షుడు నాయకుటి రాజు, కాసాల సుధాకర్, యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. యూరియా కొరత వల్ల రైతులు గోసపడుతున్నారని, కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పుకొని తప్పించుకుంటున్నారని, రైతుల్ని గోస పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. శాసనసభలో ఎరువుల కొరతపై, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై, గురుకులాల్లో పిల్లల అనారోగ్యాలపై, అలాగే ధాన్యం కుంభకోణం, ప్రభుత్వ ఉద్యోగులు, టీఏడీఏలు, గోదావరి బణకచొర్లపై మరికొన్ని అంశాలపై చర్చించాలని కోరామన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల అసెంబ్లీ నడిపి ప్రజా సమస్యల మీద పారిపోతుందని విమర్శించారు. యూరియా కొరత వల్ల రాష్ట్రంలో రైతులు గోసబడతా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసబెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య? కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం. 4th సిటీ పేరు మీద జరుగుతున్న అక్రమాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర మీద శాసనసభలో చర్చించాలని కోరాం.
అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ధాన్యం కుంభకోణము బాధ్యులు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి రాబోతున్న స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గాను రాజకీయ ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. మోస్ట్లీ మనకి గ్రామ పంచాయతీ లెవెల్ పబ్లిష్ చేస్తారు, ఎంపీడీఓ లెవెల్లో పబ్లిష్ చేస్తారు, మండల ఆఫీసులో పబ్లిష్ చేసినాక దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏమైనా అబ్జెక్షన్స్ పోలింగ్ స్టేషన్స్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, లేకపోతే మళ్ళీ ఓటర్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కానీ అవన్నీ కూడా వాళ్ళు లోకల్ లెవెల్లో రిటర్న్గా రాసియాలి. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ప్రజావాణిలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భువనగిరి నియోజకవర్గం చందుపట్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ స్కూల్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. టీచర్స్ రిజిస్టర్ చెక్ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చేత లెక్కలు చేయించారు. మ్యాథ్స్ టీచర్ యాదగిరిని సన్మానించారు. టీచర్లు గ్రామంలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పెరిగేలా చూడాలని తెలిపారు. ఏదో ఇన్వైట్ చేయకపోతే కష్టం. మరి ఎంతకాలం దొరుకుతుపోతున్నాము. ఇప్పటి నుంచే ప్రైవేట్ క్లాసులు పెట్టండి. అదే మరి ఎంత కష్టపడతారని నింపుకుంటున్నాం. కూడా జీవితం వదలదు. ఎస్ఎస్సీ కూడా చూద్దాం. వెరీ గుడ్. ఈ క్లాస్లో నాకు నచ్చింది ఏంటంటే మీరు ధైర్యంగా తెలుసుకున్నారా, అది కావాలి. మీతో చేయించాలి. ప్రతి సార్లు ఏం చేస్తారని చెప్పుకుంటూ బెస్ట్ ఏంటంటే సార్ మీతో చేపిస్తున్నాడు. దానివల్ల స్టేజ్ క్లియర్ ఉండదు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీ దూద్ బౌలిలోని జేవీహెచ్ఎఫ్ వినాయక మండపం ఆధ్వర్యంలో 300 పేద కుటుంబాలకు 1500 రూపాయల విలువైన రేషన్ కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాతో పాటుగా స్థానిక బీజేపీ నాయకుడు ఉమా మహేందర్ హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ స్నేహ మెహ్రా మాట్లాడారు. జేవీహెచ్ఎఫ్ పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. మరుసటి రోజు గ్రహణం ఉన్నందున అనంత చతుర్దశి రోజే నిమజ్జనం చేయాలని మండప నిర్వాహకులకు సూచించారు. చాలా చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. చాలా మంచి పని ఇది. మనము దేవుడు పూజ చేయాలి, ఇది కూడా ఒక పూజ అవుతుంది. మనము నీటి పీపుల్కి హెల్ప్ చేస్తే, కొంతమంది పూర్ పిల్లలకి స్కూల్ ఫీజు డిపాజిట్ చేస్తే మనకి కూడా చాలా ఆశీర్వాదం వస్తుంది. ఇంకా ఈసారి మనము గణేష్ మహారాజ్కి, మన ఓల్డ్ సిటీ గణేష్ మహారాజ్ అన్ని చోట్ల కూడా టైంని తీసేయాలి. ఇది ఇంగ్లీష్ కూడా దాని గురించి మీటింగ్స్ అండ్ కింద లెవెల్ ఉన్న అన్ని ఆఫీసర్స్ కూడా మీకు మళ్ళీ చెప్తున్నారు. కానీ ఇక్కడ సౌత్ జోన్ డీసీపీ లాగా నేను ఈరోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చెప్తున్నాను. మనం దేవుడు పూజ చేయాలి అంటే సంస్కృతి లాగా చేయాలి. సంస్కృతి ఎలా ఉంది? భజనాలు చేయాలి, పూజ చేయాలి, టైంకి డెకరేషన్, ముందే అర్లీ మార్నింగ్ లేచి. నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ బాలస్వామి, వ్యవస్థాపక సభ్యులు పగడల మహేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువత ధైర్యంగా ముందుకు వచ్చి తాము కోరుకునే సమాజం నిర్మాణానికి పాటుపడాలని సూచించారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నిలబడే యువతకు నవభారత నిర్మాణ సమితి అండగా ఉంటుందని తెలిపారు. నీ గ్రామంలోనే ఉండు, నీకున్న తెలివితేటలతో ఈ రోజు ఈ సమాజంలో ఉన్న నీకున్న టెక్నాలజీతో
ఆ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలంటే ఖచ్చితంగా సమాజంలో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకుంటూనే ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలి. రాజ్యాంగానికి రాజ్యాంగబద్ధంగా మనం పరిశీలన చేస్తున్నాము. ఒక మంత్ ప్రియారిటీ ఏంటిది, 6 నెలల ప్రియారిటీ ఏంటిది, క్వార్టర్లీ ప్రియారిటీ ఏంటిది, యాన్యువల్ ప్రియారిటీ ఏంటిది అనేది ప్రియారిటీ చేసుకోగలుగుతాం. అప్పుడు గ్రామ సభలో ఒక రోజు మొత్తం ఆ గ్రామ సభ పూర్తిగా రసవాసగా మారినప్పుడు కూడా ఎప్పుడైతే వచ్చి సమాజంలో భారత రాజ్యాంగం వేదిల్లాలి, అందరికీ సమానమైన హక్కులు అవకాశాలు రావాలని చెప్పి యువకులు వచ్చారు. కాబట్టి రాబోయే మిలాదున్ నబీ మరియు గణేష్ నిమజ్జనం దృష్టిలో ఉంచుకొని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఫలక్నామా డివిజన్ పరిధిలో పోలీసులు ఆర్ఎఫ్ పోలీస్ ఫోర్స్ తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫలక్నామా ఏసీపీ ఎంఎం జావీద్ మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతా పరిరక్షణలో సిద్ధంగా ఉన్నామని ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని ఫలక్నుమా డివిజన్ పరిధిలో మా మా కమిషనర్ గారు అయినటువంటి సివి ఆనంద్ గారు, అలాగే డీసీపీ మేడం స్నేహ మెహ్రా మేడం గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన సూచనలతోటి వారు ఇచ్చినట్టు ఫోర్స్ ఏదైతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 99 బెటాలియన్ లోని బ్రేవో కంపెనీ వారు ఈరోజు మన ఏరియాలో మన డివిజన్ లో పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. మన శాంతి భద్రతలు పరిరక్షించి నిర్వహించడం జరిగింది. ఇది కాలాపత్తర్ లిమిట్స్ స్టార్ట్ అయ్యి ఫలక్నుమాని టచ్ చేసుకుంటూ కాలాపత్తర్ టచ్ అయ్యి బద్రుపురా లిమిట్స్ లో ఎండ్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం శాంతి భద్రతల పరిరక్షణలో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం. కంపెనీ ఉంది, బ్రేవ్ 99 బెటాలియన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క ఒక కంపెనీ మొత్తం ఉంది. తగ్రీబన్ 100కు పైగా ఉంటారు. ల్యాండ్ ఆర్డర్ కూడా 50 ఉంటారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామ రెవెన్యూ శివార్లో ప్రభుత్వ పట్టా ఫారెస్ట్ భూముల నుండి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతూ తరలిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లికి చెందిన సానికొమ్ము రామరెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ మట్టి దంద నిర్వాహకులతో మైనింగ్ శాఖ ఏడీ కుమ్మక్కై ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. పేరు సానికొమ్ము రామరెడ్డి. నేను పూర్తిగా అందుడను. నేను పర్మిషన్ క్వారీలు 2 తీసుకున్నారు పెద్దపల్లి జిల్లాలో. ఒకటి తుర్కల మధ్యకుంట, ఒకటి ధర్మారం మండల్ మల్లాపుకుంట. కానీ ఇల్లీగల్ వాళ్ళు చేయబట్టి నాకు గిరాక్ అనేది లేకుండా అవుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. నేను ఫైనాన్సులు కట్టలేక మా సిబ్బందికి డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. స్పెషల్గా దృష్టి పెట్టి ఏడీ గారికి ఆదేశాలు రాసి ఒక్క బండి కూడా ఇల్లీగల్ నడవకుండా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని పుడుచుకునేటట్టు చేయగలరు. అట్లనే మీరు దీని మీద స్పందించకుంటే నేను సీఎం గారి దగ్గరికైనా వెళ్ళడానికి వెనకాడను, అలాగే హైకోర్టుకైనా వెళ్ళడానికి వెనకాడను. కాబట్టి నాపై దయదలిచి మీరు దీని మీద పగడ్బందీగా దృష్టికి మళ్లించి ఈ ఇల్లీగల్ వ్యవస్థని ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే శాఖల పనితీరు మెరుగుపడి ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వారు అవుతామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి 11 గంటల 30 నిమిషాలు అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలన్నారు. ఏలూరు జిల్లా కమ్మవరపుకోట మండలంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. చూడమ్మా, ఎప్పుడు ఆపలేదుగా, ఎప్పుడు ఆపలేదు కదా, ఇస్తానే ఉన్నారుగా. ఇది వరకు 3000 ఇచ్చేవారు. తర్వాత చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి 6000 రూపాయలు ఇస్తున్నారు.
6,000 రూపాయలు ప్రతి నెల వస్తానే ఉన్నాయి. అవును కదా? సరే. హైదరాబాద్ ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో రవీంద్ర నాయక్ కాలనీలోని బంజారా కేఫ్ సమీపంలో భరత్ అనే వ్యక్తి వినాయకుడి బ్యానర్ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. చంపాపేట్ మారుతినగర్లో మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఉత్సవ కమిటీ చైర్మన్ నాగపూరి నరసింహాచార్యులు, వారి కార్యవర్గం, మారుతినగర్ అధ్యక్షులు కందుకూరి సుధాకర్ రెడ్డి కార్యవర్గం, కాలనీ పెద్దల సహాయ సహకారాలతో విభిన్న కార్యక్రమాలతో ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీని యొక్క నృత్య ప్రదర్శన ఎన్ని పాటలమ్మా ఎన్ని టైం బట్టి మీరు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు వీళ్ళు నృత్య ప్రదర్శన చేస్తారు. అందరూ కూడా తిలకించాలని ప్రసాదం తీసుకున్న తర్వాత ఈ యొక్క పిల్లల యొక్క నృత్య ప్రదర్శన తిలకించాలని సభాముఖంగా అందజేస్తున్నాం. తర్వాత మన దాత అయినటువంటి జిల్లాల హేమలత జనార్దన్ గారు కొంచెం దూరంలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమం. వాతావరణంలో వచ్చే మార్పులు పొంచి ఉన్న ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో ఉచితంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ కూకట్పల్లి శాఖ అధ్యక్షుడు మహాశృంగ దాసు వెల్లడించారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఏలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ పోటీలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. హరే కృష్ణ. నా పేరు శ్రీవాణి. విషయం ఏంటంటే ప్రపంచంలో చాలా ముఖ్యమైన మనకి ప్రమాదం ఏంటంటే ఈ భూమి కాలుష్యము, గాలి కాలుష్యము, అలాగే నీటి కాలుష్యము. ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఈ యొక్క వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నాము ఇస్కాన్ కూకట్పల్లి ద్వారా. సో ఈ పోటీలు అనేవి చాలా వాళ్ళలో అవగాహన అనేది పెంపొందించడానికి ఈ ఒక కార్యక్రమం నేను చేపట్టాను. ఈ కార్యక్రమంలో ఎలాంటి రుసుము లేదు అండ్ అందరూ కూడా పాల్గొనవచ్చు. ప్రైవేట్ కళాశాలలు అలాగే గవర్నమెంట్ కళాశాలలు అందరూ కూడా పాల్గొనవచ్చు ఇందులో. అండ్ చాలా బహుమతులు చాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం గోగులంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కాకర్లపూడి గోపిరాజు జన్మదినం సందర్భంగా ప్రజాసేవ టీం ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం ఈదరపల్లి వద్ద గల ఎస్కే ఓల్డ్ ఏజ్ హోంలో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరాజు మాట్లాడారు. తన పుట్టినరోజు వేడుకలు ఓల్డ్ ఏజ్ హోంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలకు అనవసరంగా ఖర్చులు చేయకుండా దివ్యాంగుల్ని ఆదుకున్న సంస్థకి ఆర్థికంగా సహకరించాలని వారు కోరారు. అదే చేయమంటున్నాను అంటే రైస్ కి జామ్కి బటర్ ఈ అబ్బాయిలో 40 బాగుంది. 2 తరగతి చదువుతున్నాడు. తాతగారు కూడా ఏం తింటలేదండి. ఆయన ఇక్కడ ఉంటున్నారా?
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర స్వామి ఈ యొక్క కార్యక్రమంలో దాండియా డప్పు మేళాలతో ఆ యొక్క విఘ్నేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి కోలాటం నృత్యాలు నృత్య ప్రదర్శనలు చేస్తూ జై గణేశ అనే నినాదంతో నిమజ్జనానికి బయలుదేరారు. గ్రామంలోని మరి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గణేష్ యొక్క మరి ఉత్సవాలలో పాల్గొన్నటువంటి పెద్దలకు, గ్రామ పెద్దలకు, ఇచ్చినటువంటి చిన్నలు పెద్దలు అందరూ భక్తులందరికీ ఆ యొక్క విఘ్నేశ్వరి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతున్నాము. మరి అట్లాగే రాష్ట్రంలో కానీ అందరూ కూడా సుఖ సంతోష కమిటీ సభ్యులు అందరం కలిసి ఏకతాటి నుండి మరి ఇంత ఘనంగా చేయడం కూడా అందరి సపోర్ట్తోని ఇంత 7 సంవత్సరాలు ఘనంగా జరిగించడం, ఇంకా ఎన్నోసార్లు పెట్టాలి అందరి సపోర్ట్ తీసుకొని ఇంకా విఘ్నేశ్వరుడు అలాంటి ధైర్యాన్ని, బలాన్ని, ఆయుర్దాయాలు కూడా నాకు కల్పించాలని దేవుని మనసు కమిటీ సభ్యులందరూ కూడా ఆయుర్దాయాలతో ఉండాలని కోరుతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎస్టీ జాబితా నుండి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెల్ల వెంకట్రావు, సోయం బాబురావుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ హుస్నాబాద్లోని బంజారా భవన్లో గిరిజన నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బంజారాలపై పిటిషన్ దాఖలు చేసిన సోయం బాబురావు, తెల్ల వెంకట్రావులపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రిని కోరాలని నిశ్చయించారు. ఎస్టీ జాబులకే తీసేయాలని చెప్పి అయితే బోర్డులు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ దుష్ప్రచారాన్ని, ఆ కోర్టులో వేసిన కేసును తిప్పికొట్టాలని చెప్పి ఉద్దేశంగా రాష్ట్ర నాయకులతో ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారితో కూడా ఈ సందర్భంగా మాట్లాడినాం. వారు 1976లో ఇందిరాగాంధీ తోటి పోరాటం చేసి ఈ లంబాడా జాతికి రిజర్వేషన్ కల్పించిన మహా గొప్ప నాయకుడు రవీందర్ నాయక్. వారితో కూడా ఈ విషయంపై స్పందించి మాట్లాడితే మేము రాష్ట్ర నాయకత్వంలో కూడా దీనిపై చర్చించి ముఖ్యమంత్రి లెవెల్లో ఒక నివేదికను ఇస్తామని చెప్పి అందించి వారికి వినతి పత్రం ఇస్తామనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా గిరిజనులు అదే చెప్పడంతో లంబాడా నాయకులందరూ ఏ పిలుపునిచ్చినా దాన్ని స్పందించి వెంటనే హైదరాబాద్కు వచ్చి మన యొక్క స్ఫూర్తిని, మన యొక్క జాతి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మనం ముందుకు వెళ్లాలని చెప్పి వారు సూచించడం జరిగింది. అందుకే ఈరోజు మన హుస్నాబాద్ బంజారా నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న బండిగడ్డకు రావాలని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. కొంతమంది మిత్రులు రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా అందరూ స్పందించి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు డోకూరు నీరజ రవీంద్రరెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పూజలు నిర్వహించి గ్రామ ప్రజలు, కార్మికులు, కర్షకులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, ప్రేమ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కుమారుడు హాజరయ్యారు. అనిల్, మాణిక్యం, తెల్లాపూర్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేను అన్నదాన ప్రసాదం జరిగింది. దాంట్లో 1000 మందికి ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం చేస్తున్నట్టు ఆనవాయితీగా ఇది నాకు గతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పాల్గొన్నటువంటి మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ గారు చేసినటువంటి చేస్తూ అందరికి ఇక్కడ మా గ్రామ పెద్దలకి, మా టీం అందరి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్నదానం చేస్తున్నారు. మరి అలాగే చేయడం జరిగింది. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కేసులో న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల ధన్వంతరి బాధితుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. అందుకు సహకరించిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడారు. ఈ కేసులో నిందితుడు కమలాకర్ శర్మ ఆస్తుల్ని అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని నాంపల్లి న్యాయస్థానం తీర్పు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నమ్మించారు, తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. అనిపించలేదు, దెబ్బ అనిపించలేదు. అది చివరికి పూర్తిగా కొలాప్స్ అయిపోయి బండారం బయటపడేదాకా కూడా ఈ విషయంలో ఇన్వెస్టర్లకు అనేది ఆ షాక్ గురవ్వకుండా ఉండలేదు జనాలు. ఆ తర్వాత సందర్భంలో ఏమైంది అంటే, నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, దానిలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సంస్థలు ఆ కేసులన్నింటినీ కూడా వాళ్ళ పైన వేసుకొని ఇటు డీసీపీ శ్వేతారెడ్డి మేడం గారు, తర్వాత వీళ్ళ యొక్క మొత్తం గుట్టును బయటపెట్టి
సంగారెడ్డి జిల్లా తెల్హాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామంలో లిటిల్ స్టార్ క్రికెట్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడ్వకేట్ రమేష్ వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 30 సంవత్సరాల నుండి తాము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని రమేష్ అన్నారు. గత 22 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేసి వినాయకుడిని స్థాపించడం జరుగుతుంది. తదుపరి మేము 9 రోజులు ఒకసారి లేదా ఒకసారి 11 రోజులకు నిమజ్జన కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. విమర్శగా చాలా అభివృద్ధిగా దినదిన అభివృద్ధి అన్నట్టు ప్రతి సంవత్సరం మాకు గణేశుడు ఆశీస్సులతో మేము ఒక 45 మంది ఫ్యామిలీ మెంబర్స్ లాగా యూత్ మెంబర్స్ ఉంటాము. ఒక్క సంవత్సరం ఒక్కొక్క ఎంతో ఒక సంవత్సరం ఒక 100 కేజీలు పెరగడంతో మేము అందరి ఆశీర్వాదంతో మేము చల్లగా ఆ దేవుడు మాకు వరం ఇస్తున్నాడు. ఆ దేవుని యొక్క కృపతో మేము ఇంకా ముందుకెళ్తామని. వరంగల్ జిల్లా నర్సంపేటలో యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డెక్కారు. పట్టణంలోని ఓంకార్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనతో పట్టణంలో వాహనాల రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన శంభుల వెంకటేష్ గౌడ్ 2000 మందికి అన్నదానం నిర్వహించారు. జై హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజులు మాట్లాడారు. ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు గ్రామంపై ఉండాలని అన్నారు. సంవత్సరాల నుంచి గణేష్ నిలుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు మా కాలనీవాసులు అన్నదానం దాఖలు చేస్తారు. ఈ సంవత్సరం శంభుల వెంకటేశ్వర గౌడ్ గారు అన్నదానం 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వారిని వారి కుటుంబం కావున మేము ప్రతి సంవత్సరం ఈ గణేష్ ఒకటి మన పలారం బండి ఒకటి మేము చాలా ఘనంగా జరుపుకుంటాము. నాగులపల్లి విలేజ్లో మాకు ఎల్లకాలం ఇలానే దాతలు ఎల్లకాలం మా యూత్ జయహనుమాన్ యూత్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క దాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి. పటాన్చెరులో వినాయక మండపాలను దర్శించుకుని పూజలు చేసిన ఎంపీ రఘునందన్ రావు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు కాంగ్రెస్ పారిపోయిందన్న మాజీ మంత్రి హరీష్ రావు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రజావాణిలో వచ్చిన వినతుల్ని వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.